ఈరోజు మనం క్లౌడ్ కోడ్లో ఒక పవర్ఫుల్ ఫీచర్ చూద్దాం. అదే సబ్ ఏజెంట్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద ఒకరే పనిచేయడం కంటే టీం అంతా కలిసి పనిచేస్తే ఎంత ఫాస్ట్గా ఉంటుందో సబ్ ఏజెంట్స్ కూడా అలాగే పనిచేస్తాయి అన్నమాట. ఒక ఏజెంట్ టెస్టింగ్ చూసుకుంటుంది, ఒకటి సెక్యూరిటీ, ఇంకొకటేమో యూఐ యూఎక్స్ రివ్యూ చేస్తుంది. సో ఈచ్ సబ్ ఏజెంట్స్కి ఇండిపెండెంట్గా టూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే మెయిన్ క్లౌడ్ ఒక సీనియర్ డెవలపర్ లాగా పనిచేస్తూ వీటికి టాస్క్ డెలిగేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మెయిన్ చాట్ చాలా క్లీన్గా ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా చాలా యాక్యురేట్గా వస్తాయి అన్నమాట. ఏజెంట్స్ క్రియేట్ చేయడం చాలా సింపుల్ అనమాట. సో క్లౌడ్ కోడ్ సెషన్ రన్ చేసి /agents అనే కమాండ్ యూస్ చేస్తే ఇక్కడ మనకి చూసారా క్రియేట్ న్యూ ఏజెంట్ అని ఉంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ లెవెల్ ఏజెంట్స్ ఏమున్నాయో కూడా ఉంది. సో నేను ఇక్కడ క్రియేట్ న్యూ ఏజెంట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రాజెక్ట్ లెవెల్ అండ్ పర్సనల్ అనమాట. పర్సనల్ అంటే యూజర్ లెవెల్. సో ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఈ క్లౌడ్ కోడ్ డెమో అనే ప్రాజెక్ట్లో మాత్రమే ఏజెంట్ అవైలబుల్గా ఉంటుంది. అదే పర్సనల్ ఆర్ యూజర్ లెవెల్ సెలెక్ట్ చేసామంటే మన లోకల్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్కి ఈ ఏజెంట్ యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్ లెవెల్ సెలెక్ట్ చేస్తాను. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో జనరేట్ విత్ క్లౌడ్, ఇది రికమెండెడ్ అనమాట. అండ్ ఇంకొకటి మాన్యువల్ కాన్ఫిగరేషన్. సో మనం జనరేట్ విత్ క్లౌడ్ ఇస్తే ఏమవుతుందంటే మనం ఒక బేసిక్ డిస్క్రిప్షన్ ఇచ్చామంటే కనుక క్లౌడ్ ఆ డిస్క్రిప్షన్ యూస్ చేసుకొని ఏ టూల్స్ యూస్ చేయాలి అదంతా తనంతటికి తానే డిసైడ్ అవుతుందన్నమాట. అదే మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఇచ్చామంటే మనమే దానికి ఏ టూల్స్ వాడాలి అవన్నీ మాన్యువల్గా ఇవ్వాలి. నేను ఈ డెమో కోసం రికమెండెడ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మనం రికమెండెడ్ సెలెక్ట్ చేసాం కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, క్రియేట్ న్యూ ఏజెంట్, డిస్క్రైబ్ వాట్ దిస్ ఏజెంట్ షుడ్ డూ అండ్ వెన్ ఇట్ షుడ్ బి యూస్డ్, బీ కాంప్రహెన్సివ్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అని ఉందన్నమాట. వన్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసి మనం జస్ట్ ఎంటర్ చేస్తే చాలు, క్లౌడ్ ఆటోమేటిక్గా ఆ డిస్క్రిప్షన్ బట్టి ఏ టూల్స్ యూస్ చేయాలి అని చెప్పి అదే ప్రీ సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ మనల్ని రివ్యూ చేయమని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూఐ యూఎక్స్ ఎక్స్పర్ట్ ఏజెంట్ దట్ యూజెస్ ప్లేరైట్ టు open the browser, review components visually and give feedback, should not modify any కోడ్ అని ఇస్తున్నాను. సో ఇది జస్ట్ ఫీడ్బ్యాక్ కోసం అనమాట, యూఐ ఫీడ్బ్యాక్ కోసం. అండ్ ఏ కోడ్ మాడిఫై చేయకూడదు. అండ్ నేను అంటే సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసినట్టయితే జనరేటింగ్ ఏజెంట్ ఫ్రమ్ డిస్క్రిప్షన్. సో క్లౌడ్ ఏజెంట్ని డిస్క్రిప్షన్ బట్టి జనరేట్ చేస్తుంది అనమాట. చేసి మనల్ని రివ్యూ చేయమని అడుగుతుంది ఏ టూల్స్ అవైలబుల్గా ఉండాలి లేదా అని. సో ఇక్కడ మనకి క్లౌడ్ కొన్ని టూల్స్ ఆటోమేటిక్గా జనరేట్ చేసింది అనమాట. దాన్ని మనం ఒకసారి రివ్యూ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అది మనం ఎడిట్ వద్దని చెప్పినా కూడా ఎడిట్ టూల్ సెలెక్ట్ చేసింది. సో నేను దీన్ని అన్చెక్ చేస్తాను అండ్ అదర్ టూల్స్ కూడా అన్చెక్ చేస్తాను. సో ఎంసీపీ టూల్స్ నేను ఉంచుతాను. ఎగ్జిక్యూషన్ టూల్స్ అంటే లైక్ బ్యాష్ టూల్స్ అవన్నమాట. సో నేను అది కూడా అన్చెక్ చేస్తాను. సో నేను ఇక్కడ ఓన్లీ రీడ్ ఓన్లీ టూల్స్ అండ్ ఎంసీపీ టూల్స్ ఉంచాను. ప్లేరైట్ సెలెక్ట్ చేసాం కాబట్టి మనకు ప్లేరైట్ ఎంసీపీలోనే ఉంటుంది. సో ఎంసీపీ టూల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర కనుక ఇంకొన్ని ఎంసీపీ టూల్స్ ఉండి మీరు వాటికి కూడా యాక్సెస్ ఇవ్వకూడదు అనుకుంటే షో అడ్వాన్స్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇండివిజువల్గా కూడా మీరు ఈ ఎంసీపీ సర్వర్ బట్టి మీరు అన్చెక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫర్ నవ్ ఇట్స్ ఫైన్. ప్లేరైట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది హైడ్ చేసి కంటిన్యూ చేస్తాను. ఓన్లీ రీడ్ ఓన్లీ అండ్ ఎంసీపీ టూల్స్ ఇచ్చి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏ మోడల్ కావాలని అడుగుతుంది అనమాట. సో మీరు సోనెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మంచి పర్ఫార్మెన్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో సోనెట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు ఈ ఏజెంట్కి ఏ కలర్ ఇవ్వాలి అని చెప్పి కూడా అడుగుతుంది. సో అది మన ఇష్టం అనమాట. సో నేను ఇక్కడ ఆరెంజ్ ఇస్తాను అండ్ నేను యూజర్ స్కోప్ యూస్ చేస్తాను. ప్రెస్ ఎంటర్ టు సేవ్. అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి విజువల్ యూఎక్స్ రివ్యూర్ అనేది ఇప్పుడు ఒక ఏజెంట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏజెంట్ క్రియేట్ చేసాం కదా, ఒక్కసారి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి .cloud డైరెక్టరీ ఉంటుంది కదా, ఈ .cloud డైరెక్టరీ ఎక్స్పెండ్ చేసి చూస్తే ఏజెంట్స్ అనే సబ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏజెంట్స్ అనే సబ్ డైరెక్టరీ ఓపెన్ చేసి చూస్తే విజువల్ యూఎక్స్ రివ్యూవర్ .md అనే ఒక ఫైల్ జనరేట్ అయింది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన ఏజెంట్ నేమ్ కూడా విజువల్ యూఎక్స్ రివ్యూవరే అనమాట. సో మార్క్డౌన్ ఫైల్ కూడా సేమ్ అదే నేమ్తో క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు మీ మార్క్డౌన్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే యామెల్ ఫార్మాటర్ యూస్ చేసామన్నమాట. యామెల్ ఫార్మాటర్ యూస్ చేసి ఏజెంట్ నేమ్ ఏంటి, ఏజెంట్ డిస్క్రిప్షన్ ఏంటి, ఏమేమి టూల్స్ వాడుతున్నాము, ఆ ఏజెంట్ మోడల్ ఏంటి,
మనం ఏ కలర్ యూస్ చేస్తున్నాం ఈ ఏజెంట్కి, అండ్ మెమరీ అనమాట. సో మీరు ఇందాక ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆప్షన్స్లో ఏదైనా ఎడిట్ చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట. వన్స్ మీరు ఎడిట్ చేశారు అండ్ క్లౌడ్ కోడ్ సెషన్ రన్ అవుతుంది అంటే కనుక ఒక్కసారి రీస్టార్ట్ చేయండి ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే. మనం ఇందాక రికమెండెడ్ యూస్ చేసాం కదా, అదే మనం రికమెండెడ్ యూస్ చేయకపోతే కనుక ఈ డిస్క్రిప్షన్ అంతా మనమే మాన్యువల్గా ఇచ్చుకోవాలి. అండ్ క్లాడ్కి అంత క్లియర్గా ఉండదన్నమాట మన ఇన్స్ట్రక్షన్స్ అనేది. నేను క్లాడ్కే వదిలేసాను రికమెండెడ్ యూస్ చేసి. అండ్ టూల్స్ కూడా అంతే. మీకు ఏదైనా టూల్కి యాక్సెస్ ఇవ్వకూడదు అంటే ఇక్కడ మీరు వచ్చి అప్డేట్ చేసేయచ్చు. మోడల్ అప్డేట్ చేసుకోవాలి అన్నగానా, లేకపోతే మెమరీ. ఇక్కడ మనం మెమరీ ఇందాక యూజర్ యూస్ చేసాం కదా. యూజర్ అంటే ఏంటి అంటే యూజర్ మెమరీ అని ఇచ్చామంటే క్లాడ్కి మన ప్రీవియస్గా మనం క్లాడ్ కోడ్తో ఇంటరాక్ట్ అయిన చాట్ హిస్టరీ ఉంటుంది కదా, అది కూడా ఈ కాంటెక్స్లోకి వస్తుందన్నమాట. సో మీకు కనుక ఇష్టం లేకపోతే ఇక్కడ నో మెమరీ కూడా ఇవ్వచ్చు, మీరు ఏజెంట్కి కనుక ఫీడ్బ్యాక్ అవసరం లేదు అనుకుంటే. బట్ నేను మాత్రం ఇక్కడ యూజర్ అని ఇచ్చాను, బట్ ఇట్స్ ఆప్షనల్. అండ్ క్లాడ్ కోడ్కి కావాల్సిన ఈ ఏజెంట్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుందనమాట. మీరు కనుక రికమెండెడ్ యూస్ చేయలేదు అంటే ఇదంతా మీరే మాన్యువల్గా ఇవ్వాలి. సో నన్ను అడిగితే మీరు కూడా రికమెండెడ్ ఇచ్చుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న డెమో చూద్దాం. సో నేను క్లాడ్ సెషన్ ఓపెన్ చేసి క్రియేట్ ఎ లాగిన్ బటన్ అండ్ లాగిన్ ఫామ్ కాంపోనెంట్ అండ్ దెన్ ఇన్వోక్ విజువల్ యూఎక్స్ రివ్యూవర్ ఏజెంట్ టు రివ్యూ ఇస్తున్నాను. ఇది ఇచ్చిన వెంటనే క్లాడ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి ఫామ్ అండ్ ఈ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా మన ఏజెంట్కి ఇన్వోక్ చేస్తుంది అనమాట, రివ్యూ చేయమని చెప్పి. సో ఆ ఏజెంట్ ఏం చేస్తుందంటే ప్లేరైట్ ఎంసీపీ టూల్ యూస్ చేసుకొని బ్రౌజర్ ఓపెన్ చేసి దాని స్క్రీన్ షాట్స్ అవన్నీ చూసుకొని ఆ సైజింగ్ అంతా కరెక్ట్గా ఉందా, కాంపోనెంట్స్ విజువల్గా ఎలా ఉంది అవంతా రివ్యూ చేసి మన మెయిన్ క్లాడ్ సెషన్కి అది ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. ఆ ఫీడ్బ్యాక్ కనుక మీకు ఏమన్నా అది జెన్యున్ ఫీడ్బ్యాక్ అనిపిస్తే అండ్ ఇంప్లిమెంట్ చేయాలి అనిపించినప్పుడు మీరు జస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ అని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ మీ టు ఎడిట్ దిస్ లాగిన్ ఫామ్ అని ఉంది. నేను ఎస్ అండ్ అలో డ్యూరింగ్ దిస్ సెషన్ అని ఇచ్చేసాను. ఇక్కడ చూసారా లాగిన్ ఫామ్ డాట్ వ్యూ ఫైల్ క్రియేట్ అయిపోయింది, లాగిన్ బటన్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, నౌ లెట్ మీ స్టార్ట్ ది డెవ్ సర్వర్ అండ్ ఇన్వోక్ ది విజువల్ రివ్యూవర్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే మన యాప్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దట్ అదేంటి ఈ ఏజెంట్ని ఇన్వోక్ చేసి ప్లేరైట్ ఎంసీపీ యూస్ చేయడానికి అనమాట. యాప్ రన్ అవ్వాలి కదా ప్లేరైట్ స్క్రీన్ షాట్స్ తీసుకోవాలంటే. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అన్నప్పుడు నేను మెసేజ్ చేశాను. ఇక్కడ చూడండి డెవ్ సర్వర్ ఇప్పుడు రన్ అవుతుంది, ఇన్వోకింగ్ ద విజువల్ యూఎక్స్ రివ్యూవర్. ఇక్కడ చూసారా ఇందాక మనం ఆరెంజ్ కలర్ క్రియేట్ చేసాం కదా ఏజెంట్కి, అది యూస్ చేసుకుంది ఆ కలర్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మీరు ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది, అది ఇప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకుంటుంది తనంతటికి తానే. ఇక్కడ లాగిన్ కాంపోనెంట్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్స్ అవన్నీ చూసుకొని మన మెయిన్ క్లాడ్కి ఇది ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు మనం ఏమన్నా ప్లేరైట్ పర్మిషన్స్ కానీ ఏమన్నా ఇవ్వాలి అంటే అది స్టిల్ మనకి పర్మిషన్స్ డిస్ప్లే చేస్తుంది, మనం ఎస్ ఆర్ నో అని చెప్పి ఇవ్వాలన్నమాట. చూసారా ఇక్కడ టేకింగ్ ఏ స్క్రీన్ షాట్ అదంతా ఉంది. సో ఈ స్క్రీన్ షాట్స్ తీసుకునేది రివ్యూ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మోడల్ వచ్చి అదే ఎంటర్ చేసి ఇన్పుట్స్, శాంపిల్ ఇన్పుట్స్ అండ్ వ్యాలిడేషన్స్ ఎలా డిస్ప్లే అవుతాయి అదంతా కూడా అదే ఇన్పుట్స్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకుంటుంది ఫీడ్బ్యాక్ కోసం, మనం ఏం చేయనవసరం లేదు. చూసారా ఇక్కడ దానికి ఏదో పర్మిషన్ కావాల్సి వచ్చింది, సో మనల్ని పర్మిషన్ అడిగింది అనమాట. సో నేను ఈ సెషన్కి ఎస్ అని ఇచ్చేస్తున్నాను, యాక్సెప్ట్ ఆల్, సో దట్ మనల్ని ఇంకా అడగదన్నమాట. చూసారా అది ఇక్కడ రీసైజ్ చేసుకొని మొబైల్కి కూడా టెస్ట్ చేస్తుంది అనమాట, మొబైల్ ఎలా ఉంటుందో అని. స్మాల్ సైజ్ ఏం చూడండి ఇక్కడ సైడ్ బై సైడ్ కంపారిజన్ ఇచ్చాను. మనం ఇక్కడ ఏం చేయట్లేదు, మొత్తం ప్లేరైటే చూసుకుంటుంది. సో అది ఇంకా చూడండి ప్లేరైట్ ఈస్ టేకింగ్ ఏ స్క్రీన్ షాట్స్, ఆ స్క్రీన్ షాట్స్ తీస్తూనే ఉంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది మొత్తం అయిపోయిందనమాట. నేను ఈ ట్యాబ్ ఎక్స్పాండ్ చేసి చూస్తే ఈ సబ్ ఏజెంట్ మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసింది. చూడండి డన్ 68 టూల్స్ యూస్డ్ అండ్ 8 minutes తీసుకుందనమాట. సో హియర్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ వాట్ వాజ్ బిల్ట్ అండ్ ద విజువల్ యూఎక్స్ రివ్యూ రిజల్ట్స్. సో కాంపోనెంట్స్ క్రియేటెడ్ అని చెప్పేసి ఫస్ట్ లాగిన్ ఫామ్ అండ్ లాగిన్ బటన్ కాంపోనెంట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ విజువల్ యూఎక్స్ రివ్యూ ఫైండింగ్స్ ఇచ్చేసింది అనమాట. క్రిటికల్ ఏంటి, మేజర్ ఏంటి, మైనర్ బగ్స్ ఏంటి, సో ఈ చేంజెస్ అన్ని ఇచ్చింది. అండ్ ఇప్పుడు మీకు కనుక ఇవన్నీ కావాలి అంటే ఇక్కడ చూడండి ఫిక్స్ ద క్రిటికల్ ఇష్యూస్ అని ఇచ్చింది అనుకోండి, 1 by 1 ఇష్యూ తీసుకొని మన క్లాడ్ మెయిన్ ఏజెంట్ ఇదంతా ఫిక్స్ చేసేస్తుంది అనమాట ఈ ఇష్యూస్ని. సో సబ్ ఏజెంట్స్ని మీరు ఇలా వాడచ్చు. అండ్ మీరు ఒకవేళ సబ్ ఏజెంట్స్ కనుక మల్టిపుల్ రన్ అవుతుంటే Ctrl+B యూస్ చేసి సబ్ ఏజెంట్స్ని బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మన కాంపోనెంట్ కనుక ఒకసారి చూస్తే మనం యాప్ రన్ చేసి చూడండి లాగిన్ కాంపోనెంట్ క్రియేట్ చేసాము, ఇది సైన్ ఇన్ బటన్. ఇక్కడ చూస్తే మనకి లాగిన్ ఫామ్ వచ్చిందనమాట విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్.
సో ఇది ప్లేస్ హోల్డర్ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ నేను సమ్ శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అది వ్యాలిడేషన్స్ కూడా కన్సిడర్ చేసేసింది. అండ్ పాస్వర్డ్ కూడా సమ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఇస్తాను. చూసారా, సైన్ ఇన్ బటన్. ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వదులేండి, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనకి క్లౌడ్ ఆటోమేటిక్గా లాగిన్ ఫామ్ క్రియేట్ చేసి ఇందులో ఏం ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చిందనమాట. ఆ ఫీడ్బ్యాక్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీరు ఆ ఫిక్సెస్ అన్ని క్లౌడ్తోనే మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు. మీరు కనుక సబ్ ఏజెంట్స్ యూస్ చేస్తే బ్లైండ్గా సబ్ ఏజెంట్స్ని కూడా ట్రస్ట్ చేయకండి. వన్స్ ఆఫ్టర్ సబ్ ఏజెంట్స్ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత యాప్ రన్ చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్. సో గైస్, సబ్ ఏజెంట్స్ అంటే క్లౌడ్కి ఒక స్పెషలైజ్ టీమ్ మెంబర్ లాగా అనమాట. కాంప్లెక్స్ టాస్క్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సెటప్ ఏమో చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రిజల్ట్స్ చాలా పవర్ఫుల్గా వస్తాయి. వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే లైక్ చేయండి. కోడ్ క్రాఫ్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డీబగ్ యువర్ కెరియర్.